భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. నిన్న రాత్రి 7:22 ఒకటో ప్రమాద హెచ్చరికను చేశారు. 43 అడుగులు చేరడంతో జిల్లా కలెక్టర్ జిటిసి పాటిల్ కూడా ఈ యొక్క ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికే ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే 48 అడుగులు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్ బ్యారేజ్ కావచ్చు, ఇటు సమ్మక్క బ్యారేజ్ కూడా పూర్తి స్థాయిలో నీరు చేరడంతో అయితే దిగువ ప్రాంతానికి దాదాపు 10 లక్షల క్యూసెక్ల నీటిని కూడా దిగువ విడుదల చేయడంతో గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. నిన్న ఉదయం నుంచి కూడా గంటకు అడుగు పెరుగుకుంటూ ఈ రోజు ఇప్పటి వరకు కూడా రెండో ప్రమాద హెచ్చరిక అంటే 48 అడుగులు చేరైతే రెండో ప్రమాద హెచ్చరికను దాటిన పరిస్థితి అయితే ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా అప్రమత్తమైన పరిస్థితి. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇంకా ఈ రోజు సాయంకాలం వరకు 50 అడుగులు చేరే అవకాశం నేపథ్యంలో ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క గోదావరి ప్రవాహం ఎలా కొనసాగుతుందో మనం చూడొచ్చు. ఇక్కడ ఈ యొక్క గోదావరి ప్రవాహం అయితే ఇక్కడ నుంచి అవతల కూడా ఒక ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి అయితే పైన ఎగువ ప్రాంతాలు ఇంకా వరద కొనసాగుతున్న నేపథ్యంలో అయితే రేపు ఉదయం వరకు కూడా 50 అడుగులు దాటే అవకాశం అన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఇక్కడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక్కడ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కకట ప్రాంతం కూడా పెద్ద ఎత్తున అయితే పహారా కాస్తున్నారు. ఎవరైతే ఎస్డిఆర్ బృందాలు కావచ్చు, ఇటు గజీతగాళ్ళు, ఇటు స్ట్రీమర్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఉపాలయాలు కూడా నీరు చేరడంతో అక్కడ గోదావరి స్థానాలు కూడా వెళ్లకుండా అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇంకా ఈ యొక్క గోదావరి ప్రవాహం ఈరోజు సాయంకాలం వరకు కూడా 53 అడుగులకు చేరితే 53 అడుగులు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయనట్లు తెలిసి ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను దాటి మరి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే మనుగూరు, పెనిపాక, కరగూడెం, బూర్గంపాడు మండలం గోదావరి పరివాహ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా పునరావాస కేంద్రాలు తరలించే విధంగా అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇక్కడ జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కూడా పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క కరకట్ట ప్రాంతాన్ని కూడా సందర్శిస్తున్నారు. అధికారులు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎవరికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క గోదావరి ప్రవాహం గత వారం అయితే 51.80 అడుగులు చేరుకొని అంటే మూడో ప్రమాద హెచ్చరిక చేరుకొని కూడా ఈ యొక్క ప్రవాహం తగ్గుముఖం పట్టింది. మరలా నిన్న ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున గోదావరి ప్రవాహం కొనసాగడంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారని చెప్పాలి. ఈ యొక్క పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఇక్కడ ప్రజలను కూడా అక్కడికి తరలించేసి వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. వారికి మెడికల్ సహాయం కావచ్చు, ఆహార పదార్థాలు కూడా అందించే విధంగా అయితే ఈ అధికారులు అప్రమత్తమైన పరిస్థితి. ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ లో కూడా అత్యవసర నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. అయితే అత్యవసర సమయంలో అయితే ఆర్డీఓ కార్యాలయం భద్రాచలంలో ఆర్డీఓ కార్యాలయానికి తెలపాలంటూ కూడా ఈ యొక్క అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనా ఈ రోజు కనుక ఇప్పుడు ప్రస్తుతం అయితే 48 అడుగులు దాటి ప్రవహిస్తుంది. ఈ రోజు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. 53 అడుగులు చేస్తే మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయనట్లు కూడా జారీ చేస్తున్నారు. అయితే ఇక మూడో ప్రమాద హెచ్చరిక కనుక కొనసాగితే మాత్రం ఈ యొక్క ముంపు ప్రాంతాలు అంటే భద్రాచలం పట్టణంతో పాటు ఈ యొక్క అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, సుభాష్ నగర్ ప్రాంతాల్లో కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలను కూడా ఈ యొక్క పునరావాస కేంద్రాలు తరలించేందుకైతే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో అయితే జిల్లా మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి అవసరమైతే ఎస్డిఆర్ బృందాలు, ఎన్డీఆర్ బృందాలు కూడా పెద్ద ఎత్తున దింపాలంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఇక్కడ కరకట్ట ప్రాంతాల్లో కూడా ఎవరిని కూడా ఈ యొక్క స్థానఘాట్లకు వెళ్లకుండా అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాస్ తో తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, భద్రాచలం నుంచి.